హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లే లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో సిట్టింగ్ ఏరియా మాత్రమే శుభ్రంగా, ఆహ్లాదకరమైన యాంబియన్స్తో ఉంటుందని, కిచెన్ మాత్రం పరమ చెత్తగా ఉంటుందన్న విషయం ఈ దాడుల్లో బయటపడుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు చూస్తుంటే మళ్లీ జీవితంలో అటువైపు కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు బయట తినాలన్న ఆలోచనను కూడా విరమించుకునేలా ఉన్నాయి. తాజాగా యూసఫ్గూడలోని శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్లో విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. హోటల్ ముందు క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్న లోపలికి వెళితే అంతే సంగతిలో. ముఖ్యంగా వంట సామాగ్రిని క్లీన్ చేసే వాటర్ను చూస్తే షాక్ అవ్వాల్సిందే. మాత్రం శుభ్రత లేదు. ఇది చాలదన్నట్లు డ్రైనేజీ వాటర్ను అవసరాలకు వినియోగిస్తున్నారు. హోటల్కు వచ్చిన కస్టమర్లు ఈ దృశ్యాలు చూసి వాంతులు చేసుకునే పరిస్థితి వచ్చింది. శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ పరిధిలో కొన్నాళ్లుగా పైపుల్లో డ్రైనేజీ లీక్ అవుతుంది. అయినప్పటికీ హోటల్ యాజమాన్యం అస్సలు పట్టించుకోలేదు. డ్రైనేజీ నుంచి వస్తున్న వాటర్తోని టీ గ్లాసులు, గిన్నెలు, అలాగే ప్లేట్లు కడుగుతున్నారు శ్రీకృష్ణ ఉడిపి పార్క్ హోటల్ సిబ్బంది. అయితే ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హోటల్ కిచెన్, వాష్ ఏరియాను మొత్తం ఫోటోలు, వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు కస్టమర్లు. దీంతో ఈ దృశ్యాలు క్షణాల్లోనే వైరల్గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు హోటల్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే ఈ హోటల్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతున్నారు.